పాయ అంటే కష్టం అనుకుంటున్నారా? ఇలా చేస్తే సూపర్ ఈజీ. ఇంక ల్యాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫ్రెష్గా కట్ చేసుకున్న పాయాన్ని తీసుకోండి. అందులో స్లైస్ ఆనియన్స్ వేసుకోండి. స్లైస్ ఆనియన్స్ నీట్గా కట్ చేసుకుని వేసుకోండి. అందులో నేను చూపిస్తున్న మసాలాస్ అన్ని వేసుకోండి. కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఆనియన్స్ దాంతోపాటు మసాలాస్ వేసుకుని అందులో పసుపు కారం ఉప్పు వేసుకుని దాంతోపాటు మస్టర్డ్ ఆయిల్ వేసుకోండి. ఇది నా స్టెప్. టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. దాంతోపాటు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని అది ఒకసారి మిక్స్ చేసుకొని పాయ నిండుగా మునిగే వరకు వాటర్ వేసుకోండి. వాటర్ అనేది ఎక్కువ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. విజిల్ పెట్టుకొని మినిమం 5 విజిల్స్ అయినా వేసుకోండి. నేనైతే 5 విజిల్స్ వేసుకున్నాను. మీరు ఒక 7 వరకు వేసుకోవచ్చు హోమ్లో అయితే. వేసుకొని పాయ ఉడికిందో లేదో చెక్ చేసుకొని నెక్స్ట్ మనకు తాలింపు కోసం సేమ్ మస్టర్డ్ ఆయిల్ వేసుకుని అందులో గార్లిక్ అండ్ ఆనియన్ వేసుకోండి. వేసుకుని అది బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకొని మనకు బాయిల్ అయిన పాయలో వేసేసుకుని దాన్ని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుని పాయ పరోటా ఆర్ పాయ ఇడ్లీ కాంబినేషన్లో ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ ఏం రెసిపీ కావాలో కమెంట్ చేసేయండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ వెంకట్ సైనింగ్ ఆఫ్.